రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ని రైట్ హ్యాండ్తో రైట్ ఇయర్ని లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఇలా పైకెత్తాలి. ఓకే, ఇలా పైకెత్తి ఎక్సైల్ వేస్తూ బెండ్ అవ్వాలి. కిందకి 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 బాగా వెళ్ళిపోవాలి. కూర్చోకూడదు ఫుల్గా, మళ్ళీ పైకి రావాలి. స్లోగా పైకి రావాలి. ఎంతవరకు పోవాలి అంటే ఈ తొడ వచ్చేసి ఈ ఫార్మస్ ఉంది కదా ఇక్కడ, ఈ తొడ ఇది తగలకూడదు. అక్కడ దా పోవాలి, తగినట్టు పైకి రావాలి. ఓకేనా? అర్థమైందా రాజా? ఓకే, గెటప్. Wait. Sit down. కాళ్ళ మధ్యన ఒక అడుగు గ్యాప్, మీ పాదం మీకు కాలు ఎంత ఉందని గ్యాప్ పెట్టుకోవాలి. కాలు మధ్యలో మీ కాలు ఎంత ఉందని గ్యాప్ పెట్టుకోవాలి. ఓకేనా? ఈ ఎల్బోస్ పైకి లేపాలి. యూ హ్యావ్ టు రైజ్ ఎల్బోస్ అప్. ఓకే, ముందు పడిపోకూడదు. మనం గుంజి పెడతాం కదా, ఇట్లా అటు పడిపోకూడదు. కరెక్ట్గా కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోవాలి. ఓకే, అలాగే పైకి వేయాలి. ఇది ముందు పడిపోకూడదు. దిస్ ఇస్ కాల్ సూపర్ బ్రెయిన్ యోగా. ఎంటైర్ వరల్డ్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది దీని గురించి సంపాదించుకుంటున్నాను చాలా మంది. మీకు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ గ్రేట్ మైండ్, వాట్ ఇస్ దిస్? సూపర్ బ్రెయిన్ యోగా. ఏంటిది? యూ వాంట్ సూపర్ బ్రెయిన్? యూ వాంట్ బి సూపర్ స్టార్? యూ వాంట్ టు బి సూపర్ స్టూడెంట్? ప్రాక్టీస్ దిస్. Okay, not only today, every day you ought to practice. You have to practice, otherwise there is no meaning for this practice. You know, చేసి అయిపోయిందమ్మా అని చెప్పేసి ఇంకా కూర్చుంటే వేస్ట్. ఎవ్రీ డే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే మీకు దాంట్లో బెనిఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే నన్ను కలవచ్చు, ఇక్కడే ఉంటాను నేను. ఓకే, రెడీ? ఒకసారి చూడండి. అంత స్పీడ్ పోకూడదు. స్లోగా, చాలా స్లోగా, గ్రేస్గా, తొందర ఏం లేదు. నేను 2 ఎక్కువ ఉంటాను మీకోసం. ఓకే, నో హర్రీ వర్రీ. దమ్మా మేడం భయపెడుతుంటారు. చెడ్డ చేసుకో, అవన్నీ పనిష్మెంట్ కాదు, ప్రాక్టీసెస్. ఓకేనా? సో స్లోగా కూర్చోవాలి, స్లోగా చేయాలి. ఓకే, అండర్స్టూడ్? రైట్? రెడీ? 1. గాలి పీల్చుకుంటూ పైకి రావాలి. ఇన్హేల్ అప్. ఇన్హేల్ అంటే ఏంటి? గాలి పీల్చుకోవడం. ఎక్సేల్ అంటే గాలి చెప్పండి. ఇన్హేల్ అంటేనే, ఎక్సేల్ అంటే. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. చేద్దామా? పైకి డౌన్ స్లోగా, ఇంకా అప్, స్లోగా పైకి రావాలి. ఇక్కడ ప్రికాషన్, కిందకి వెళ్ళేటప్పుడు ఇలా లేపి, యాంకిల్ లేపి పోవాలి. పాదం అంతా భూమిపైనే ఉండాలి. కొంతమంది యాంకిల్ లేపేసి ఇలా కూర్చుంటున్నారు, తప్పు. యువర్ ఫీట్ షుడ్ బి ఆన్ ద ఫ్లోర్. గాట్ ఇట్? రైట్. నౌ ఇన్హేల్, ఎక్సేల్, బెండ్ స్లోలీ డౌన్. యాంకిల్ లేకపోవడం నువ్వే యాంకిల్ లేకపోవద్దు. ఫుల్ ఫిట్ అప్. నువ్వు కూడా యాంకిల్ లేకపోవద్దు. యూ షుడ్ నాట్ లిఫ్ట్ యాంకిల్ లైక్ దిస్. 2, ఎక్సేల్, డౌన్, ఇన్హేల్ అప్. యాంకిల్ లేకపోవద్దు.